కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ కుంభరాశి వారికి లేదా కుంభలగ్నం వారికి గుర్తుపెట్టుకోండి, ఈ కుంభం వారికి మీరు గనక ఉదాహరణకి ఒక అంటే మీకు ఫైనాన్షియల్గా ధనయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం గురువు అవుతాడు. కాబట్టి టీచింగ్, ట్రైనింగ్, గురు బుధులు కనుక బాగుంటే షేర్ మార్కెట్ ద్వారా కూడా ధనయోగం ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, సంకోచం లేదు. అయితే ఈ కాంబినేషన్ ఏదైతే మనకి చూడండి, ఈ గురువు బుధుడు కనుక మంచి దీంట్లో ఉన్నాడు, ఉదాహరణకి అంటే ఒక మంచి కాంబినేషన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి లేదా షేర్ మార్కెట్లో రావాలంటే ఒక కాంబినేషన్ ఉంటుంది. గురుబుధులు బాగుండి కుంభం వారికి ఒక్క నీచభంగ రాజయోగమైన విపరీత రాజయోగమైన. నీచభంగ రాజయోగం అంటే ఏమిటి? గ్రహం నీచపడి ఇంకో నీచ గ్రహంతో చూడబడ్డం కానీ, లేకపోతే నీచపడ్డ గ్రహం స్వక్షేత్రాధిపతితో చూడబడ్డం కానీ, ఉచ్చగ్రహంతో చూడబడ్డం కానీ, లేదా ఆ రాసుల్లో ఆ గ్రహ సంబంధం కలిగి ఉండడం కానీ, దాన్ని నీచభంగ రాజయోగం. విపరీత రాజయోగం అంటే 6, 8, 12 అధిపతులు అంటే శని, 12వ అధిపతి శని, 6వ అధిపతి చంద్రుడు, అష్టమాధిపతి బుధుడు, వీళ్ళ ముగ్గురు గనక 6, 8, 12 కాంబినేషన్స్లో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఎప్పుడైతే ఈ కుంభం వారికి ఈ గురువు బుధుడు బాగున్నారు, కాంబినేషన్ ఉందంటే సంతానం కలిగినప్పటి నుంచి వ్యాపారాల ద్వారా కలిసి రావడం జరుగుతుంటుంది. ఒక మనిషి బాగా ప్రేమించే వ్యక్తి మనిషి లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి బాగా కలుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడుండే ప్రజెంట్ కండిషన్లో రాహు రాశిలో ఉన్నాడు కాబట్టి కుంభం వారికి కొంచెం ఈ అనవసరమైన గాలి ధూళి బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ సప్తమ కేతు ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఇక్కడ వివాహ జీవితము, జీవిత భాగస్వామి ఈ యొక్క విషయాలలో కొద్దిగా మీకు ఎఫెక్ట్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు. అదేవిధంగా మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సప్తమంలో కేతు ఉండడము లేదా ఈ సప్తమాధిపతి అంటే సప్తమంలో కేతువు ఇప్పుడు గోచారంలో ఉన్నాడు కాబట్టి నవంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి. సప్తమాధిపతి రవి గనక గురువుతో సంబంధం కలిగి ఉన్నాడు, మంచి కాంబినేషన్స్లో ఉన్నాడు, వివాహం తర్వాత నుంచి వీళ్ళకి లాభం స్టార్ట్ అవుతుంది. అలా కాదండి మామయ్య గారు ఇట్లా నాకు మంచి సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు గురుకుజుల సంబంధం ఉండాలి. గురువు కుజు కుంభం వారికి అది కూడా శుభగ్రహ సంబంధంలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక గ్రహం ఒక మంచి ఫలితం ఇస్తుంది, ఈజీగా ఇచ్చేస్తుంది డబ్బులు. అక్కడ ఎవరో పరిచయం ద్వారా ఇస్తుంది, లేకపోతే ఇంకో ద్వారా ఇస్తుంది అంటే అది పూర్వజన్మల్లో చేసుకున్న ఒక పుణ్యకర్మ అయి ఉంటుంది. వాళ్ళు మీకు రుణపడి ఉంటారు, అంతేగాని అంత ఈజీగా రాదు. మనం ₹1 ఈజీగా తీసేసుకున్నది మళ్ళీ చెల్లించుకోవాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి ద్వారా వస్తుంది, తల్లి అన్ని చూసుకుంటుంది పాపం, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్ మదరే మెయిన్ బోన్ సపోర్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా, మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ అత్తగారి ద్వారా అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరో తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాడు. అంటే ఏమిటంటే ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు, మీరు వాళ్ళని పీడించుకొని తినండి అని నేను చెప్పట్లేదు. బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఏం చూసుకుంటాడు, ఎవ్రీథింగ్, ₹1 కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు, కాకపోతే తీసుకోకుండా ఆవిడ పనులన్నీ ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి ఆవిడ చూసుకోవడం అన్నీ జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్కి, అత్తగారి 10th హౌస్,
10th హౌస్కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలో అన్ని కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ. వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం పక్క చదువుకుంటూ ఉంటారు. లేకపోతే ఈయన ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా. సింపుల్గా ఏం చెప్తుంది, 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, మహాదశలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్. అది ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది. ఏం చేసుకుంటాం, 70 ఏళ్ళకి వస్తాయి. అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి, భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి. అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దడం కాదు, జాతక చక్రంలో ఏముందో చూడాలి. పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు. ఏంటి అసలు ఏమి బాగా ఉంటుంది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన. ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు. 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చి పడు. అంటే ఏమిటి, అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు. బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉందో, ఒక స్త్రీ మూలకంగా ఉందా శుక్రుడు ఇస్తాడు, ప్రేమ మూలకంగా ఉందా పంచమం. ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు, సంతానం కలిగిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు. ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు. అక్కడ ఎవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిషాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచిదైనా యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే. ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు. కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారానో లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాం అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంపోస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా అయ్యి చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుందండి. రావడం పక్కన పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం. ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఎవరో పరిచయం అయ్యారు, నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు. తెర చూస్తే అల్లదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. వాడు డబ్బులు కడతాడు. లేకపోతే శుక్రుడు ద్వారా పాడైతే ఏమవుతుంది అంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,00,000 వాడు 30 లక్షలుగా అమ్మేస్తున్నా అంటాడు. ఎందుకంటే నాకు సడన్గా అర్జెంట్ ఉందంటే నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నాకు ఫలానా సోసవనంగా నా డబ్బులు కట్టేస్తుంది. వేరే చూస్తే అంత ఫేక్ ఉంటుంది. ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్గా మహాదశ గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది. మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా లేకపోతే రకరకాల రిలేషన్సా లేకపోతే జీవిత భాగస్వామా, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు
ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా లాభం ఉందా ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.